లెట్స్ ప్రిపేర్ లప్సీ రవ్వ ఉప్మా. అదేనండి, గోధుమ రవ్వ ఉప్మా. మంచిగా వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటే చాలా యమ్మీగా అండ్ చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. ఎలా చేసుకోవాలో చూసిద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని దాంట్లో ఫస్ట్ అయితే ఆయిల్, దాని తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు బాగా వేగినాక పచ్చిమిర్చి, అల్లము, పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని పల్లీలు కూడా వేసుకున్నాను. అవి మంచిగా ఫ్రై అయినాక నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. సో నేను ఈరోజు వేసుకున్న వెజిటేబుల్స్ వచ్చేసి క్యారెట్, ఇంకా గ్రీన్ పీస్, ఇంకా టొమాటో యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే బీట్రూట్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇవి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా వేరే వేరే అయితే అంతగా టేస్ట్ మంచిగా అనిపించదు అనమాట. సో రెగ్యులర్గా మనం ఇవే యూస్ చేస్తాం కాబట్టి వీటితోటి చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పచ్చి బఠానీ సీజన్ కాబట్టి చక్కగా ఒలిచి పెట్టేసుకుంటే మనం డీప్ ఫ్రిడ్జ్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. మంచిగా ప్రోటీన్ ఇంకా ఫైబర్ ఉంటుంది దాంట్లోని. సో ఇవి వేగుతున్నప్పుడు పక్కన ఇంకొక కడాయిలోని ఆల్రెడీ నేను ఇట్లా లప్సీ రవ్వని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సిమ్ ఫ్లేమ్లోని మంచిగా వేయించుకోండి. మంచిగా గోల్డిష్ బ్రౌన్ కలర్లోకి రావాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఇవైతే బాగా మగ్గిపోయినాయి. సో ఇప్పుడైతే నేను ఇక్కడ టొమాటోస్ని యాడ్ చేసుకుంటున్నాను. సేమ్ గోధుమ నూకలానే, కాకపోతే గోధుమ నూక అంత మంచిది కాదు కాబట్టి ఇది కొంచెం హెల్తీయర్ వర్షన్లోని గోధుమ రవ్వ అన్నమాట. ఇవి బాగా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్ కూడా సేమే 1:2 రేషియో. నేను ఆ గ్లాస్తోనే ఒక గ్లాస్ నూక ఉప్మా తీసుకున్నాను. సో దాంతో 2 గ్లాసులు ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను అనమాట. అంటే ఒక 2.25 గ్లాస్ వాటర్ వేసుకున్నాను అన్నట్టు చెప్పచ్చు అంతే. సో దాని తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని లాస్ట్లోనే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. సో మంచిగా ఇట్లా పొగలు కక్కుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ఆల్రెడీ ఫ్రై చేసుకున్న రవ్వని యాడ్ చేసుకుందాం అనమాట. సో రవ్వని బాగా ఫ్రై చేసుకోవడం అయితే మ్యాండేటరీ. సో ఒక 15-20 మినిట్స్ పడుతుంది అది మంచిగా బ్రౌన్ కలర్లోకి రావడానికి. సో అది రవ్వ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ మంచిగా సిమ్లో పెట్టుకుంటే మన హెల్దీ వర్షన్లోని లప్సీ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. సో చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్ బాయ్.